హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. InDesign తెలుగు వీడియో ట్యుటోరియల్స్కి సంబంధించిన 19th వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని, ఎలాంటి డిజైన్ అయినా అదొక లేఅవుట్ని మనం డైరెక్ట్గా InDesignలో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలా ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, నేను ఇక్కడ ఆల్రెడీ InDesign ఓపెన్ చేశాను. పర్టికులర్గా ఏదో ఒక పేజీ సైజ్ తీసుకున్నానండి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఎంఎస్ వర్డ్లో ఉన్న డిజైన్ లేదా డాక్యుమెంట్ని, సమ్ మ్యాటర్ని మనం InDesignలో తీసుకురావాలంటే దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఉందండి. ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేసిన ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. ఓకే, ఇప్పుడు యాస్టేజ్గా దీన్ని నేను కాపీ చేసి InDesignలో పేస్ట్ చేస్తున్నాను. ఇది ఒక టెస్ట్ కాబట్టి టెస్ట్ టూల్ తీసుకొని నేనేంటి ఇక్కడి నుంచి బిగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసేసుకున్నాను. ఓకే, కర్సర్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ వర్డ్ ఫైల్ను ఓపెన్ చేసి Ctrl+A సెలెక్ట్ ఆలు అండ్ డేటా మొత్తం సెలెక్షన్ చేసి Ctrl+C కాపీ. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఇలా పేస్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమైంది చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఎలాంటి బోర్డర్స్ లేకుండా అసలు కరెక్ట్గా వచ్చిందా అండి. మనం ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ ఆ ఇన్వాయిస్ ఏమో ఇలా ఉంది. ఓకేనా, InDesignలో ఇంపోర్ట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. డైరెక్ట్గా మీరు కాపీ పేస్ట్ చేయకూడదండి. దీన్ని ఎలా చేయాలంటే చూడండి, మీరు ఎలాంటి టెస్టులు తీసుకోకూడదు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇది. చాలామంది టెస్టులు తీసుకొని ఇక్కడ టెస్ట్ బిగిన్ చేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి బిగిన్ చేద్దామని. అసలు టెస్టులే తీసుకోవద్దు. డిఫాల్ట్గా మనకి సెలక్షన్ టూలు సెలక్షన్లో ఉండిద్ది, అదే ఉండేవండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ ఇంపోర్ట్ చేద్దాం అంటున్నారో ఆ ఫైల్ని కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి ప్లేస్, డైరెక్ట్గా మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటే ఎంఎస్ వర్డ్ ఫైల్ ఏ లొకేషన్లో ఉంది, డెస్క్టాప్ మీద ఉంది. అండ్ ఆ ఫైల్ని డైరెక్ట్గా సెలక్షన్ చేయండి. ఓకేనా, సెలక్షన్ చేసి ఇక్కడ మనకి చూడండి రీప్లేస్ సెలెక్టెడ్ ఐటమ్స్ డిఫాల్ట్గా సెలక్షన్లో ఉంది. ఇది కూడా అవసరం లేదండి, సెలక్షన్ తీసేసేయండి. తీసేసే ఓపెన్ చేయండి. ఉన్నా పర్లా. అసలు ఈ ఆప్షన్ ఎందుకు అంటే మీ InDesignలో ఆల్రెడీ వేరొక డాక్యుమెంట్ లేదా వేరొక డిజైన్ ఉందనుకోండి, ఆ డిజైన్ని రీప్లేస్ చేసుకొని పర్టికులర్ లేఅవుట్ అనేది రీప్లేస్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, కానీ అవసరం లేదు. నేను సెలక్షన్ తీసేసాను. అండ్ తీసేసి ఆ పర్టికులర్గా ఆ వర్డ్ ఫైల్ని సెలక్షన్ చేసి ఓపెన్ అన్నా. ఓకే, కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే బిగిన్ అవ్వాలో అక్కడ క్లిక్ చేయండి. కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చిందండి, ఇక్కడ మనము ఆ ప్రాక్టికల్ చూస్తేనేమో వర్టికల్గా బాగుంది, కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తేనేమో ఈ విధంగా వచ్చింది. ఎందుకు అంటే కొన్ని ఇంపోర్టింగ్ ఆప్షన్స్ కూడా కొన్ని అన్సెలక్షన్లో ఉండడం ద్వారా ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక వర్డ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అంటే ఉంటాయండి. మరి అవి ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, నేను టోటల్గా ఈ ఇన్వాయిస్ని డిలీట్ చేసేసాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆ వర్డ్ ఫైల్ని సెలక్షన్ చేశాను. డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా షో ఇంపోర్ట్ ఆప్షన్స్, దీన్ని సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇంపోర్ట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఆ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఏమన్నా ఫుట్ నోటు, ఎండ్ నోట్స్, ఇండెక్స్ ఏదైనా ఉండి అది కూడా యాడ్ అవ్వాలంటే వీటిని సెలక్షన్ చేసి ఓకే చేయండి. అలానే ఇక్కడ చూడండి, రిమూవ్ స్టైల్స్ అండ్ ఫార్మేటింగ్ అండ్ టెక్స్ట్ అండ్ టేబుల్స్, అంటే ఎంఎస్ వర్డ్లో ఉన్న దాని స్టైల్స్, దాని ఫార్మేట్ ఆప్షన్స్ కూడా రిమూవ్ చేయమని ఇక్కడ ఆల్రెడీ మనం సెలక్షన్ చేసాం. అలా సెలక్షన్ చేయకూడదు కదండి. ఇది సెలక్షన్ తీసేసి ఇక్కడ ప్రిజర్వ్ స్టైల్స్ అండ్ ఫార్మేటింగ్ యాస్టీజ్గా ఎలా అయితే ఉందో అలా రావాలి. ఓకేనా, అండ్ ఇండెంట్ ఇలాంటి ఫుట్ నోట్స్ ఉంటే వీటిని సెలక్షన్ చేసుకోండి. నాకు ఎలాంటి స్టైల్స్ దాని ఫార్మేటింగ్ ఆప్షన్స్ రిమూవ్ అవ్వకూడదు అనుకుంటే దీన్ని సెలక్షన్ చేసేసి ప్రిజర్వ్ ఈ సెకండ్ రేడియో బటన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా, దీన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఒక్కోసారి మీకు డిఫాల్ట్గా మీకు రిమూవ్ చేయమని ఆ రేడియో బటన్ సెలక్షన్లో ఉండొచ్చు, అందుకని నేను ముందే చెప్తున్నాను. మీరు ఇంపోర్ట్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయండి. ఓకేనా, అలా చూడకుండా ఇది రావటం లేదు మాత్రం అనుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు నేను ఓకే అన్నాను. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి,
యాస్టీజ్గా ఎంఎస్ వర్డ్లో ఎలా అయితే ఉందో అలానే కొంచెం మనకి బాటంలో డేటా మిస్ అయింది. ఇక్కడ రెడ్ కలర్లో ఐకాన్ డిస్ప్లే అయితే ఇంకా డేటా బ్యాలెన్స్ ఉందని కార్నర్లోకి వెళ్ళి కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇదిగోండి అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, కొంచెం యారో కీస్ ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. ఇలా జూమ్ చేసుకోండి కావాలంటే. ఇదిగోండి యాస్టీజ్గా బోర్డర్ స్టైల్స్ కూడా మిస్ అవ్వలేదండి. అలానే ఎంఎస్ వర్డ్లో ఎలాంటి ఫాంట్ స్టైల్స్ మెయింటైన్ చేసామో అలానే వాటి సైజు కూడా మిస్ అవ్వకుండా మొత్తం వచ్చేసింది. ఓకేనా, ఇలా డైరెక్ట్గా మన ఎంఎస్ వర్డ్లో డిజైన్ చేసిన డాక్యుమెంట్ని డైరెక్ట్గా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇన్డిజైన్లోకి. ఎలాంటి ఫార్మల్ స్టైల్స్ కానీ ఏది కానీ మిస్ అవ్వకుండా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా మనము ఇప్పుడు ఎంఎస్ వర్డ్ యూస్ చేయాల్సిన అవసరం ఏంటండి, ఎనదర్ అప్లికేషన్లో ఉన్న వర్క్ని ఇన్డిజైన్లో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి అంటే, ఇప్పుడు ఇన్డిజైన్లో బుక్స్ మ్యాగజైన్స్ వీటన్నిటిని డిజైన్ చేస్తాం. అందులో కొంత పార్ట్ అనేది డాక్యుమెంట్కి రిలేటెడ్గా ఉండిద్ది. ఆ వర్క్ అనేది ఎనదర్ పర్సన్కి మనం ఇస్తాం. ఆ పర్సన్కి చూస్తే ఇన్డిజైన్ రాదు, అతను ఎంఎస్ వర్డ్లో చేస్తాడు. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇన్డిజైన్లో ఇన్సర్ట్ చేసుకోండి. ఎలాంటి ఫార్మేట్ ఆప్షన్స్ కానీ స్టైల్ ఆప్షన్స్ కానీ మిస్ అవ్వకుండా, ఒక బోర్డర్ స్టైల్స్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది సిచ్యువేషన్ బట్టి అవసరం అవుతూ ఉంటుంది. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉండే లైక్ చేయండి. లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.